ఎస్ సార్. అండ్ ఇంతకుముందు అదేవిధంగా మైనార్టీల గురించి కూడా మాట్లాడుతున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా బీజేపీ గురించి మాట్లాడితే ఎవరైనా కూడా కామన్గా ఆలోచించేది ఏంటంటే వీళ్ళు ముస్లిం వ్యతిరేక పార్టీ అని చెప్పేసి ఆ ప్రొపగండా చాలా ఎక్కువగా వెళ్తూ ఉంటుంది జనాల్లోకి. ఇంత వైవిధ్యభరితమైన సమాజం, కులాలు, మతాలు, ప్రాంతాలు, భారతదేశంలో ఉన్నన్ని వర్గాలు ఇంకెక్కడ ఉండవు. కొన్ని వందల కులాలు ఉన్నాయని చెప్తారు. సరే, ప్రపంచంలో ఉన్న ఏ మతం భారతదేశంలో స్థానం లేకుండా లేదు. ఈ గడ్డ మీద పుట్టిన మతాలే 4-5 ఉన్నాయి, ఇంకెక్కడ లేనటువంటివి. హైందవం కానీ, బౌద్ధం కానీ, జైనం కానీ, లేకపోతే సిక్కు మతం కానీ మనవే. పారసీకం ఎక్కడో పుట్టినా కూడా మన దగ్గరే ఉంది, ఇంకెక్కడ లేదు. కాబట్టి 5 మతాలు పూర్తిగా ఇదే, భారతదేశమే. మరి క్రైస్తవము, ఇస్లాము, జుడాయిజం ముట్టికి భారతదేశంలో స్థానం ఉన్నది. 2600 సంవత్సరాల నుంచి జుడాయిజం ఉన్నది. జీసస్ క్రైస్ట్ సిలువనెక్కిన తర్వాత 20 ఏళ్ల లోపల సెయింట్ థామస్ వచ్చాడు భారతదేశానికి. అప్పటి నుంచి క్రైస్తవం అనేది, రోమన్ సామ్రాజ్యంలో క్రైస్తవం అనేది లేనప్పుడు భారతదేశంలో వచ్చింది. అలాగే ప్రాఫెట్ మహమ్మద్ మరి ఆయన మక్కా నుంచి మదీనాకు ప్రయాణం చేశాక 20-30 సంవత్సరాల్లో మనకి అరబ్బుల ద్వారా కేరళలో ఇస్లాం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇస్లాం శాంతియుతంగా నడుస్తుంది. కాబట్టి అన్ని మతాలకి, అన్ని సాంప్రదాయాలకి మనకి ఆలవాలం. అలాంటి నేపథ్యంలో ప్రపంచంలో బహుశా అతి ఎక్కువ మంది దేవుడిని నమ్మేవాళ్ళు భారతదేశంలో ఉన్నారు. నా మటుకు నాకు దేవుడు ఉన్నాడో తెలియదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆ ప్రశ్న కూడా ఉంది యాక్చువల్లీ నా దగ్గర. నేను ఎప్పుడు చెప్తుంటాను, నాదంతా మ్యూచువల్ నాన్ ఇంటర్ఫిరెన్స్. దేవుడి గురించి నేను పట్టించుకొని దేవుడు నన్ను పట్టించుకోకుండా చాలు అని చెప్పని. అది ఎవరు వాళ్ళ జీవితంలో వాళ్ళ అనుభవాన్ని బట్టో, ఆలోచన బట్టో, నేర్చుకున్న దాన్ని బట్టో వస్తుంది. చిన్నప్పుడు తల్లిదండ్రులు కలిసిన కూడా పూజలు చేసేవాడిని, వినాయకుడికి పూజలు చేశాను, స్తోత్రాలు చదివేవాడిని, లేకపోతే కథలు చదివేవాడిని. ఇది సహజం, అది సాంప్రదాయంలో భాగం. అది మొత్తమనే కాదు, భారతీయ సాంప్రదాయంలో గొప్పతనం ఏంటంటే ఏదో ఫలానా విశ్వాసాన్ని నమ్మాలని అవసరం లేదు, ఫలానా దేవుడినే కొలవాల్సిన అవసరం లేదు, ఫలానా గ్రంథమే చదవాల్సిన అవసరం లేదు. అసలు దేవుడు లేడన్నా కూడా హైందవ సంస్కృతిలో భాగం. చార్వాకుడు నిరీశ్వరవాది. ఆయన హైందవంలో ఋషిగా భావించాం కానీ హైందవం నుంచి విలేయాలి ఆయన్ని. అలాగే కణాదుడు పరమాణు సిద్ధాంతం ప్రతిపాదించాడు, ఆయన కూడా నిరీశ్వరవాది. ఆయన మన మహర్షుల్లో ఒకడు. కాబట్టి భారతీయ తాత్విక చింతన కానీ, మన సాంప్రదాయం కానీ చాలా విశిష్టమైన, ప్రపంచంలో ఏ దేశంతో పోల్చదగింది కాదు అలా ధార్మిక చింతన కానీ. అలాంటి సమాజంలో సమాజాన్ని వెనక్కి తీసుకెళ్ళడం కోసం మార్గంగా ఉపయోగించకుండా, మామూలుగా మతాల్లో ప్రపంచంలో ప్రధానంగా 2 సమస్యలు ఏమొచ్చినాయి. మహిళలను అణిచివేశారు దాదాపు అన్ని మతాల్లో కూడా. మహిళల అణిచివేత అనేది మతానికి ప్రధాన ప్రాతిపదిక. భారతీయ సాంప్రదాయంలో, మన మత సాంప్రదాయంలో ఏమైంది, కుల వ్యవస్థ కూడా కొత్తగా వచ్చింది. ఎవరో ఈ మతాన్ని వాడినా, మత సాంప్రదాయాలను వాడినా కూడా మహిళల అణిచివేతను పెంచారనుకోండి. మహిళకి ఆస్తి హక్కు ఉండకూడదు, మహిళకి చదువు ఉండకూడదు, మహిళ వంటింటికి పరిమితం కావాలి, మహిళ బానిసగా ఉండాలి, మొగుడు కొట్టినా చంపినా పడి ఉండాలి అని చెప్పామనుకోండి, పూర్వం చెప్పినట్టుగా ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించాలి మనం. అలాగే ఈ కులతత్వం కొనసాగాలి. నీ పుట్టుని బట్టి నీ గొప్పతనాన్ని గుర్తించాలా, అంతేగాని నీ ప్రతిభని బట్టి, నీ పడే కష్టాన్ని బట్టి, నీ వల్ల జరిగే మంచిని బట్టి కాదు అని ఏ మతం ప్రతిపాదించినా, ఏ మత సాంప్రదాయంలో గురువు ప్రతిపాదించినా దాన్ని పూర్తిగా తిరస్కరించాలి. ఇప్పుడు మనం ప్రస్తుతం జరుగుతున్న నేపథ్యాలు చూద్దాం. మన దేశంలో కులాన్ని పుష్కలంగా వాడుతున్నారు రాజకీయం కోసం. అది తప్పని కూడా అనుకోవట్లా. ఒకప్పుడు కులం 70-80 ఏళ్ల క్రితం కులాన్ని గురించిన ప్రస్తావన చాలా తప్పు అనుకునేవాళ్ళు. జాతీయ పోరాటంలో భాగంగా కులానికి అత్యధికంగా ఆలోచించాలా, కులాన్ని గురించి మనం ఆలోచించకూడదు, మాట్లాడకూడదు చెప్పి అనుకునేవాళ్ళు. ఇవాళ అది ఫ్యాషనబుల్ కాదు, కులమే రాజకీయం అయిపోయింది. నిజం. అప్పుడు ఏమవుతుందంటే, మరి కులాల్ని కాస్త ఏకం చేసి ఒక దీర్ఘకాలిక లక్ష్యం పట్ల సమాజాన్ని నడిపించాలని చెప్పంటే మతాన్ని వాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ, నాకు అర్థమైనంత వరకు. ఎందుకంటే అందరికీ కూడా ఆ మత సాంప్రదాయంలో 185 మందికి ఆ అనుభవం ఉంది, ఆ ఆలోచన ఉన్నది, ఆ మూలాలు ఉన్నాయి, ఆ పునాదులు ఉన్నాయి. కాబట్టి కులాన్ని మించి మన సమాజం అంతా ఒకే సాంప్రదాయానికి వారసులం అని చెప్పినట్టయితే భారతదేశంలో ఐక్యత నిలబడుతుంది చెప్పే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నారు. అసలు కులం మతం ప్రస్తావన లేకుండానే ప్రజల్లో పౌరసత్వ ఆలోచన పెంచే పరిస్థితి ఉంటే చాలా సంతోషం, గర్వపడదాం. కానీ కులం కంటే మతం మెరుగ్గా ఆ రకంగా ఆలోచిస్తే, కంపేర్ చేస్తే సమాజాన్ని కొన్ని వందల ముక్కలుగా చేసే బదులు అందరం ఒకే తానులో గుడ్డలమయ్యా, ఒకే సంప్రదాయం నుంచి వచ్చాము,
ఒకే మూలాల నుంచి వచ్చాం, ఒకే సంస్కృతికి వారసులము అని ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచడం కోసం ఉపయోగిస్తే దాన్ని భయంకరంగా తప్పట్టక్కర్లేదు. ముఖ్యంగా ఆ మత సాంప్రదాయాలు, మతాన్ని గురించిన చర్చ వెనక్కి తీసుకెళ్ళేట్టయితే ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఉదాహరణకి ఇరాన్లో ఏం జరిగింది, మొహానికి గుడ్డ కప్పుకోలేదని చెప్పన్న కారణంగా ఆడపిల్లల్ని ఎంత దారుణంగా వధించారో మీరు చూశారు గత కొద్ది నెలల్లో. అంటే అక్కడ మతరాజ్యం ఉంది ఇరాన్లో. ఆ మతరాజ్యం ఏం చేస్తుంది, ఆడపిల్లల చదువు కోసం ఉపయోగపట్టల్లా, ఆడపిల్ల హక్కులను పెంచే ప్రయత్నం చేయడంలా, ఆడపిల్ల బానిసత్వాన్ని పెంచే ప్రయత్నం చేసింది. అది జరిగితే నిర్ద్వంద్వంగా తిరస్కరించాలి. మతం పేరుతో జరిగినా, కులం పేరుతో జరిగినా, దేంతో జరిగినా కూడా. ఇవాళ నాకు అర్థమైనంత వరకు ఈ మతాన్ని రాజకీయంగా కొన్ని సందర్భాల్లో మత ప్రస్తావన తెచ్చేవాళ్ళు మహిళల హక్కుల్ని కాలరాసే ప్రయత్నం చేయటంలా. ఆస్తి హక్కు కానీ, విద్యా హక్కు కానీ, ఆర్థిక వ్యవస్థల హక్కు కానీ, కుటుంబంలో హక్కులు కానీ ఆధునికీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే అగ్రకులాలు అల్పకులాలు ఉన్నాయి. అల్పకులాలు అనే వాళ్ళని మనం తక్కువగా చూడాలి, అగ్రకులాలు గొప్పగా చూడాలి అంటలా భాష అంటలా. కొందరు మూర్ఖులు గతంలో అనేవాళ్ళు, ఇవాళ ఆ మాట ఒక్కటి కనిపించట్లా. ఏ కులంలో పుట్టినా కూడా వాళ్ళని పెంచే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ భాగస్వామ్యం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నరేంద్ర మోదీ గారు ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి ఆ కులం ప్రస్తావన రాకూడదు, వస్తే ఆ వర్గాల నుంచి వచ్చిన మనిషి. ఎందరో మంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ అది కూడా కృత్రిమంగా తెచ్చిపెట్టిన వాళ్ళు కాదు. వాళ్ళ కష్టం వల్ల, వాళ్ళ అనుభవం వల్ల, వాళ్ళ ఆలోచనల వల్ల నాయకులకు ఎదిగిన వాళ్ళు, కానీ అవకాశాన్ని కల్పిస్తున్నారు. అలా కాకుండా ఇది మా కులం వాళ్ళకి మాత్రమే, మిగతా వాళ్ళందరూ అనుగుండాల 1000 ఏళ్ల క్రితం ఉన్నట్టుగా అన్న భావన అంటే ఖచ్చితంగా మనం వ్యతిరేకించాలి. కాబట్టి మతాన్ని ఆధునికీకరిస్తున్నప్పుడు, భారతీయ సమాజంలో ఉన్న అంతరాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ధార్మిక చింతన, దేవుడి పట్ల నమ్మకం అత్యధికులుగా ఉండే దేశంలో 199 మంది దేవుడిని నమ్ముతారు ఈ దేశంలో. ఆ మతాన్ని పరిమితంగా వాడుకుంటే మనం జాగ్రత్తగా ఉండాలి, కానీ దానికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అలా కాకుండా మత ఛాందసాన్ని పెంచినట్టయితే, మూఢనమ్మకాలను పెంచినట్టయితే, అసమానతల్ని పెంచినట్టయితే, మతం పేరుతో మహిళల మీద అరాచకత్వాన్ని పెంచినట్టయితే ఖచ్చితంగా ఆ మతతత్వాన్ని వ్యతిరేకించాలి. ఈవేళ నాకు కనిపిస్తున్నది, ఈ మాట చాలామంది నా మాటల మీద చర్చ జరుగుతుంది, కానీ నేను నిజాయితీగా చెప్తాను, ఈ రెండు మారుతున్న చూడాలి. ప్రపంచంలో ఇతర దేశాల్లో మతతత్వం రాజకీయంలోకి వచ్చినప్పుడు ఇలా జరగటంలా. అమెరికా ఉంది, ఎవాంజలికల్ క్రిస్టియన్స్ కానీ, లేకపోతే బోర్న్ అగైన్ క్రిస్టియన్స్ కానీ, వాళ్ళు మహిళల సంతానోత్పత్తి హక్కులను తీసిపారేయాలంటున్నారు. రీప్రొడక్టివ్ రైట్స్ చట్టాన్ని ఉపయోగించో, రాజ్యాధికారాన్ని ఉపయోగించో అసలు మీ హక్కు ఉండకూడదు, మేము నిర్ణయిస్తామని చెప్పి అంటున్నారు. మన దేశంలో అలాంటిదే. మన దేశంలో గర్భస్రావం హక్కులు కానీ, ఇంకోటి కానీ, ఒక్క పార్టీ బీజేపీ కానీ, ఇంకోళ్ళు కానీ అది తీసేస్తామనంటే నేను వెంటనే పోరాడతాను. ఇతర దేశాల్లాగా, అమెరికా లాంటి దేశంలాగా మీకు మీ శరీరం మీద మీకు హక్కు లేదు, మేము చెప్తాం, రాజ్యం చెప్తుందని చెప్పాను కనుక వీళ్ళు అన్నట్టయితే మతాన్ని ఉపయోగించి నేను నెంబర్ 1 పోరాటం చేస్తాను. మహిళకి ఆస్తి హక్కు ఉండకూడదు, మహిళకి విద్యా హక్కు ఉండకూడదు, ఆర్థికంగా పెరిగే అవకాశం ఉండకూడదు, అణిగమణిగా ఉండాలని చెప్పిన అన్నట్టయితే నేను ఖచ్చితంగా ఎదురుండి పోరాడతాను. నువ్వు పుట్టిన కులాన్ని బట్టి నువ్వు బతకాలా, నీకు చదువు అందకూడదు, ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉండకూడదు, రాజకీయంగా అవకాశం ఉండకూడదు అని చెప్పినట్టయితే నేను ఎదురుండి పోరాడతాను. అలా కాకుండా ఆధునికీకరించడానికి మతాన్ని ఒక ప్రాతిపదికగా ఉపయోగించినట్టయితే, అందరినీ కలపడానికి, అది లేని వ్యవస్థ ఉంటే మంచిదని నేను కోరుకుంటున్నా కూడా దీనివల్ల నాకు నష్టం కంటే లాభం ఎక్కువ కనిపిస్తుంది. మరి ఎందుకు ప్రత్యేకంగా ముస్లిం వ్యతిరేక పార్టీ అని చెప్పేసి ఆ ముద్ర ఎందుకు పడుతుంది అంటున్నారు ఈ విషయంలో? ఇప్పుడు కొన్ని అంకెలు నేను చూశాను. ఆర్థిక మంత్రి గారు పార్లమెంట్లో ప్రస్తావించే అంకెలు చూశాను, యూపీ ముఖ్యమంత్రి గారు పదే పదే ప్రస్తావించే అంకెలు చూశాను, మరికొందరు భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రస్తావించే అంకెలు చూశాను. అవి వాస్తవమైనట్టయితే, అవి కాదో కాదో నేను చెప్పలేను, కానీ వాస్తవం అనుకుంటున్నాను, ఎందుకంటే ఎవరు కాదని చెప్పలా. 31% ఈ సామాన్య ప్రజలకు ఇచ్చేటువంటి లోన్లు కానీ, ముద్రా లోన్లు వగైరా కానీ, అలాగే 34% ఆరోగ్యశ్రీ పేరుతో, లేకపోతే ఆయుష్మాన్ భారత్ పేరుతో ఆరోగ్య సాయం కానీ, అట్లాగే మరొకటి 37% చెప్పారు. అంటే 37% మైనారిటీకి వెళ్తుంది. అంటే సంక్లిష్టమైన సమాజంలో కులాలు, మతాలు కొన్ని వందల సంవత్సరాలుగా ఈ దేశంలో ఘనీభవించిన సమాజంలో రాజకీయ ప్రయోజనాల కోసమో, సమాజాన్ని కలపటం కోసమో, లేకపోతే ఆధునికరించడానికి మార్గంగానో మతాన్ని వాడుకోవచ్చు, కానీ పరిపాలనలో ఆ పని చేస్తున్నట్టుగా ఎక్కడ కనిపించట్లేదు ఈ అంకెలు వాస్తవమైనట్టయితే. ఓకే, కానీ వాస్తవాలు వేరు, రాజకీయ చర్చలో జరిగేటువంటి
ఆరోపణలు లేకపోతే చర్చలు వేరు. ఎందుకంటే మనకి దేశ విభజన నేపథ్యంలో ఒక భయంకరమైన హింసకి శాంతి కాలంలో, దాన్ని శాంతి కాలం అనుకుంటే యుద్ధం లేని కాలంలో బహుశా అంత హింసకి ప్రపంచంలో ఏ సమాజం గురికాల. ఒక దాదాపు 15 లక్షల మంది ప్రాణాలను కోల్పోయారు దేశ విభజన నేపథ్యంలో. రెండు పక్కల 1.5 కోటి మంది శాశ్వతంగా కాంతిశీకులు అయ్యారు. 1.5 కోటి మంది. ఆనాడు 1.5 కోటి అంటే ప్రపంచంలో ఆనాడు 1.5 కోటి జనాభా ఉన్న దేశాలే బహుశా 20 కంటే ఎక్కువ లేవు ఆనాడు. అంతమంది శాశ్వతంగా కాంతిశీకులు అయ్యారు. లక్షల మంది అవయవాలు కోల్పోయారు, మహిళలు మానభంగాలకు గురయ్యారు. కాబట్టి ఒక విషాదమైనటువంటి పరిస్థితుల్లో దేశ విభజన జరిగింది స్వాతంత్రం వచ్చిన రాను. మరి ఎంతో కొంత రెండు పక్కల కూడా ఆ చేదు ఉంటుంది. ఏ వర్గం వాళ్ళు వాళ్ళ భావాలు చెప్తారు. ఇప్పుడు మన భారతీయులు ఇంకో దేశం ఉందనుకోండి, మతాలు పక్కన పెట్టేద్దాం, వాళ్ళకి మనకి తగాదా జరిగింది అనుకోండి, మన భారతీయులుగా మనం ఏం చెప్తాం, మన దగ్గర న్యాయం గురించి మాట్లాడతాం. వాడు పక్క దేశం వాడే మాట్లాడతాడు, వాళ్ళ దగ్గర న్యాయం గురించి మాట్లాడతాడు. అది జరిగినప్పుడు వీళ్ళని కలిపి ఉంచాలని చెప్పంటే కొన్ని పార్టీలు ఏ పంథా తీసుకున్నాయంటే, మతతత్వ రాజ్యంగా పాకిస్తాన్ వచ్చింది, మతం కారణంగా విభజన కోరింది, మేము మతాతీత రాజ్యంగా ఏర్పాటు చేద్దామన్నాం కాబట్టి కాస్త ఒక ఎక్స్ట్రా పోదాం, ఒక అడుగు ఇంకడుగు ఎక్స్ట్రా వేద్దామని చెప్పని ప్రపంచంలో ఏ దేశంలో లేని రీతిన ప్రపంచంలో లౌకిక రాజ్యాల్లో అందరికీ సమాన హక్కులు, మన దేశంలో ప్రత్యేక హక్కుల్ని కల్పించి ఏర్పాటు చేశారు. ఆర్టికల్ 30లో కానీ మిగతా చోట్ల, ఉదాహరణకి విద్యా సంస్థలు మైనారిటీ మతాలకి మిగతా మతాలకు లేని హక్కుల్ని కల్పించారు. విద్యా సంస్థ ఏర్పాటు చేయాలని చెప్పండి, మిగతా వాళ్ళకి లేని హక్కుల్ని మరి సదుద్దేశం చేస్తారో సుప్రీంకోర్టు చెప్పింది. కొత్త హక్కులే ఉండవు, దాన్ని కొంచెం మీరు ఏ మతానికి చెందినా కూడా సమాన హక్కులు ఉంటాయనేది మనం గట్టిగా బల్లగుద్ది చెప్పేది తప్ప ప్రత్యేక హక్కులు కాదని వాళ్ళు అన్నారు. కానీ వాస్తవానికి వేరుగా చూస్తున్నాం. ఆ నేపథ్యంలో ఏమైంది, కాలక్రమేణా అన్ని వర్గాల ఉన్నతికి దోహదం చేసే విధానాలు చేపట్టకుండా, పేదరికాన్ని తొలగించకుండా, తాత్కాలికంగా తాయిలాలు అందించడం కానీ, లేకపోతే బూచులు చూపెట్టి భయపెట్టి కలిపి ఓటు బ్యాంకులుగా మార్చడం కానీ రాజకీయ సంస్కృతిలో భాగం అయిపోయింది. కాబట్టి రాజకీయ సమీకరణకి కులాన్ని మతాన్ని ప్రాతిపదికగా చేసుకుని ఓటు బ్యాంకులుగా మార్చిన సమాజంలో చర్చ వాస్తవాల మీద కాకుండా నినాదాల మీద పోతుంది. మనం చూడాల్సింది వాస్తవాలు చూడాలి. రాజకీయంలో అందులో ఇంత విపరీతమైనటువంటి రాజకీయ పోటీ ఉన్న దేశం మనకి పదవులు అంటే మన దేశంలో ఉన్నంత మోజు ఇంకెక్కడా లేదు. పంచాయతీ దగ్గర నుంచి పార్లమెంట్ దాకా నాకు పదవద్దు అనేవాళ్ళు దాదాపు ఎవరు ఉండరు. చాలా ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు, ఏం చేయడానికైనా సరే, చావడానికి కూడా సిద్ధపడతారు. అది చాలా విచిత్రం. అంటే ఒక అభద్రత భావం మన సమాజంలో ఉంది, గుర్తింపు కావాలని చెప్పని. అలాంటి సమాజంలో ఈ రణగొణ ధ్వని గందరగోళం. కాబట్టి రాజకీయంలో మాట్లాడే మాటల్ని పెద్దగా సీరియస్ తీసుకోకూడదు, చేతల్ని సీరియస్గా తీసుకోవాలి. 3 ఉదాహరణలు నాకు ఈ ఎన్నికల్లో నేను గమనించాను. ఆ సాధ్వి ప్రజ్ఞ ఎవరో ఒక ఆమె చాలా దురుసుగా మాట్లాడింది. గాడ్సేని హీరోగా, గాంధీజీని తక్కువగా చిత్రించింది. ప్రధానమంత్రి గారు నన్ను చాలా బాధించిన వాడు మాటలని చెప్పన్నారు. నేను చాలా నిశ్చితంగా గమనిస్తున్నాను, ఏం చేస్తారు చూద్దామని. మొన్న సీట్ లేకుండా తీసేశారు ఆమెను, మళ్ళీ లోక్సభ సీట్కి ప్రతిపాదించాలి. కర్ణాటకలో, దక్షిణ కర్ణాటకలో ఒక ఆయన విక్రమసింహ పేరు ఎంపీ, ఈ హిందూ ముస్లిం ఇలాంటి విషయాల్లో చాలా పరుషమైన పదజాలం గీత దాటి మాట్లాడాడు. ఆయన తీసిపారేశారు. వారి పార్టీలోనే చాలామంది నేను హైందవం కోసం పోరాడుతుంటే సీటు ఒకరిని అన్యాయం చేస్తున్నారని చెప్పి గొడవ పెడుతున్నారు. మూడోది, ఒక మాజీ మంత్రి, చాలా సీనియర్ మంత్రి, ఆయన కొడుక్కి, ఆయన కూడా చాలా దురుసుగా ఇలా మాట్లాడే మనిషి, ఆయన కొడుకు సీట్ అడిగాడు, ఇవ్వకుండా ఆపేశారు. చేతలను చూడాలి. మనం కొన్ని సందర్భాల్లో ఏ పార్టీ అయినా కూడా సంయమనాన్ని పాటించి అనుక్షణం కూడా మరి అగ్రనాయకులు కొందరు పాటిస్తున్నట్టుగా మాటలను జాగ్రత్తగా వాడేటప్పుడు అది వేరే విషయం. కానీ చాలామంది అలా ఉండరు, తొందరపాటు ఉంటుంది. కాబట్టి దాన్ని పట్టించుకుంటే అంతకంటే ముఖ్యంగా చేతల్ని పట్టించుకోవాలి. ఈ మొత్తాన్ని సమగ్రంగా చూస్తే అందులో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రధానంగా ఏమిటి ప్రజల ముందుకు కష్టం తీసుకొస్తుంది, ప్రధానమంత్రి ఎక్కడ మాట్లాడినా ఏం మాట్లాడుతున్నారు, దేశ అభివృద్ధి, వికసిత భారత్. కొన్ని విషయాల్లో నా దృష్టిలో కొన్ని బ్రహ్మాండంగా చేస్తున్నారు, కొన్ని చేయాల్సిన చేయట్లు. నేను నిర్మోహంగా చెప్తున్నాను, చేయాలి. కానీ దేశ అభివృద్ధి, దేశంలో మౌలిక సదుపాయాలు, దేశంలో ఉపాధి అవకాశాలు, దేశంలో సంపద పెరగటం, ఆదాయం పెరగటం, ప్రజలు తమ కాలం నిలబడటం, ఇది ప్రధాన ప్రాతిపదికగా పనిచేస్తున్నంత కాలం
గీత దాటుతున్నప్పుడు చర్యలు తీసుకుంటున్నంత కాలం, కేవలం సమాజాన్ని ఒక సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఏకం చేయడం కోసం ఈ సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని వాడుకుంటున్నంత కాలం, ద్వేషాన్ని నింపడం కోసం కాకుండా మనం జాగ్రత్తతో పరిశీలించాలి, కానీ మనం దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. అండ్ మీరు అన్నారు పార్టీషన్లో, అంటే ఇండియన్ పార్టీషన్ జరిగినప్పుడు మత ప్రాధికరణ పాకిస్తాన్ అనేది అక్కడ ఏర్పడింది అని చెప్పేసి. సో ఇక్కడ ఉన్న లోపల కొంచెం లోపల అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఏదో భావనలు పైకి వస్తూ ఉన్నాయి. కానీ ఒక భారతీయత అనేటటువంటి దాన్ని జనాల లోపల, అంటే కులము మతం ఇవన్నీ వదిలేసి దాన్ని నింపే ప్రయత్నం ఇన్ని సంవత్సరాల్లో జరిగిందా? ఎందుకంటే జరిగితే ఈరోజు ఈ దేశంలో ఉన్నవాడు పాకిస్తాన్ భారత్ పైన క్రికెట్ మ్యాచ్లో గెలిస్తే పాకిస్తాన్ జిందాబాద్ అనే మాటలు రావు, బట్ స్టిల్ వస్తున్నాయి. ఎందుకు జరగలేదు? అంటే అమ్మోక మనం ప్రతిదానికి తొందరగా కూడా స్పందించక్కర్లేదు. ఏదో ఉంటుంది రకరకాలుగా. మనం ఇంత 140 కోట్ల దేశంలో రకరకాల భావాలు వస్తాయి. కానీ మనం ఒకటి గుర్తించాలి, ఒక సంస్కృతిగా భారతదేశం కొన్ని వేల సంవత్సరాలుగా ఏకంగా ఉన్నది. అవును. అలాగే మన రామాయణ భారతాలు కానీ, మన ఇతిహాసాలు కానీ, లేకపోతే మన గురించి మనకు ఒక సాంప్రదాయం కానీ, మన సెల్ఫ్ ఇమేజ్ కానీ, దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, గౌహతి నుంచి గంగానగర్ దాకా దాదాపు ఒకటే భావాలతో ఉన్నాం. కానీ ఒక దేశం అన్న భావన మనకు లేదు. ఎందుకంటే రాజకీయంగా ఒక దేశంగా చాలా అశోకుడి కాలంలో దక్షిణాదిన కొంత భాగమైన హస్తే దేశం అంతా ఉంది. కానీ ఆ రోజుల్లో రాజ్యం ఏమిటి, ఎక్కడుందో, రాజధాని ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఎవరు ఎంతమంది వెళ్ళేవాళ్ళు ఎక్కడికైనా కూడా కాగితం మీద ఒకే రాజ్యంగా ఉన్నాం. అట్లాగే బ్రిటిష్ కాలంలో మళ్ళీ ఒకే రాజ్యంగా ఉన్నాం. అప్పటికి కూడా 550 సంస్థానాలు ఉన్నా కూడా. అలాంటిది ఖచ్చితంగా స్వతంత్ర పోరాట కాలంలో కానీ ఆ తర్వాత కానీ మనం అంతా ఒక దేశం అన్న భావన చాలా పెరిగింది, బలపడింది. ఈవేళ నాకు ఏమాత్రం అనుమానం లేదు, భారతదేశంలో ఉంటాయి ఈ కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, రాజకీయం అవన్నీ ఉంటాయి. కానీ అత్యధికులు మనందరం కూడా భారతీయులు, మనకు ఉమ్మడి భవిష్యత్తు ఉన్నది అన్న స్పృహ ఉన్నది. అయితే ఆ స్పృహని పెంచేది బదులు కులాన్ని ప్రాతిపదికగా చేసుకుని, కొన్ని సందర్భాల్లో మతాన్ని ప్రాతిపదికగా చేసుకుని విభజించే ప్రయత్నం కూడా జరిగింది. ఎందుకు జరిగిందంటే అధికార కేంద్రీకరణ వల్ల. దానికి కూడా మూలం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు అధికారం కేంద్రీకృతం అయితే ఏమవుతుందంటే, నేను వేసే ఓటుకి నా బతుక్కి మధ్య సంబంధం నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను ఇక్కడ అపార్ట్మెంట్లో ఉన్నాను, ప్రతి నెల మేము డబ్బులు కడుతున్నాం, మెయింటెనెన్స్ ఫీ. డబ్బులు కట్టినప్పుడు ఏం ఆశిస్తున్నాం? ఆ మెయింటెనెన్స్ ఎందుకు కట్టాము? ఆ టీంని ఎందుకు ఎంచుకున్నాం? మేము లిఫ్ట్ బాగా పనిచేయాలి, వాటర్ సప్లై నాకు ప్రతి ఇంటికి రావాలి, నీళ్ళు అందాలి, కారిడార్ అంతా బాగుండాలి, కారిడార్ బాగుండాలి, బయట పార్కింగ్ బాగుండాలి. వీటిలో ఏది బాగోకపోయినా వెంటనే నేను ఫోన్ చేసి అడుగుతాను, ఏంటయ్యా మరి డబ్బులు కట్టాం కదా, మరి లిఫ్ట్ పని చేయట్లేదు ఏంటి అని చెప్పాను. అప్పుడు ప్రజాస్వామ్యం బతుకుతుంది. అది నిజమైన ప్రజాస్వామ్యం. అంటే నా ఓటుకి అర్థం ఏంటి, దాని నుంచి నాకేం జరగాల, పన్నులు ఎందుకు కడుతున్నాను, ఎప్పుడు నష్టపోతున్నాను, ఎప్పుడు బాగుంది, అది అర్థం అయితే ప్రజాస్వామ్యం. మనం ఏం చేసాం, ఇది అర్థం కాకుండా చాలా కేంద్రీకరించిన ప్రజాస్వామ్యం. మొదట్లో ఢిల్లీకే పరిమితమైంది, తర్వాత రాష్ట్రాలకు వచ్చింది. కానీ రాష్ట్రాలు కూడా ప్రపంచంలో చాలా దేశాల కంటే చాలా చాలా పెద్దవి మన రాష్ట్రాలు. స్థానికంగా ప్రభుత్వం కావాలి. దాదాపు అన్ని విషయాలు మనకు అవసరమైన స్థానికంగా నిర్ణయం కావాలి. అప్పుడేమవుతుందంటే నా కులాన్ని, నా మతాన్ని దాటి నా బతుకుని గురించి ఆలోచిస్తాను. నాకు ఇంట్లో జబ్బు చేస్తే ఎవరికైనా కుటుంబంలో ఒక డాక్టర్ కావాల్సి వస్తే ప్రాణాన్ని కాపాడడం కోసం నేను ఆలోచించేది నా బిడ్డ ప్రాణాలను కాపాడే డాక్టర్ అవ్వడం, కానీ వాడి కులం గురించి మాట్లాడను. ఎందుకంటే నాకు చాలా స్పష్టంగా నా వ్యక్తి ప్రయోజనం నాకు అర్థమవుతుంది. మనం అట్లాంటి వ్యవస్థ నిర్మాణం చేయలేం. కాబట్టి గుడ్డెద్దు చేయబడ్డట్టుగా బలో స్వతంత్ర భారత్కి జై, లేకపోతే ఈ కులం, లేకపోతే ఈ మతం, లేకపోతే డబ్బు, ఆ డబ్బు మంచిగా డబ్బు, లేకపోతే తాయిలాలు, అలా అయిపోయిన సమాజంలో ఈ అపస్థితులు తొలగడం అనివార్యం. కాబట్టి దీన్ని ఎదుర్కోవాలి అంటే దేశ ఐక్యతని కాపాడుతూ, జవాబుదారితనాన్ని పెంచుతూ, పారదర్శకతను పెంచుతూ, రోజువారీగా జీవితంలో అవసరమైన అంశాలు మన చుట్టూ నిర్ణయం ఏర్పాటు ఉన్నట్లయితే తప్పులు జరిగినా పర్లేదు. అప్పుడు జనం ప్రతిఘటిస్తారు, విషయాన్ని నేర్చుకుంటారు. అప్పుడు ప్రజాస్వామ్యంలో మతం, కులం ప్రాతిపదికన జనాన్ని సమీకరించే అవసరం తగ్గుతుంది. మనం ఇంకా ఆ స్థాయికి రాలా. మన ప్రజాస్వామ్యం బలమైనది, నిజమైనది, కానీ ఇంకా లోతైనది కాదు, ఇంకా పరిపక్వమైనది కాదు. అండ్ జనాల లోపల కూడా ప్రశ్నించే తత్వం ఇంకా పెరగాలేమో అనేది నా భావన సార్. ఖచ్చితంగా. కానీ ఇప్పుడు ఎవరిని ప్రశ్నిస్తారు? అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంటి ముందు మోరీలు ఉన్నది, అక్కడ దోమలు ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఆ వచ్చే వార్డ్ మెంబర్ను పట్టకుండా దాని గురించి కూడా నేను PM మోదీ గురించే మాట్లాడతాను ఇక్కడ కూర్చొని. ఎగ్జాక్ట్, మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. ఇది అసలు బ్రహ్మాండ మాట ఎత్తారు. మన దేశంలో ప్రజలకి
మున్సిపాలిటీకి ఓటేస్తున్నామా, పంచాయతీకి వేస్తున్నామా, అసెంబ్లీకి వేస్తున్నామా, లోక్సభకి వేస్తున్నామా, ప్రజల మనసుల్లో తేడా లేదు. తెలియదు. గుడ్డెద్దు చేలబట్టట్టు ఓటేస్తాం. అందుకనే ఓ పక్కన బలం ఉన్నా కూడా బలహీనతలు గుర్తించాలి. దాంతో ఏమవుతుంది, మున్సిపల్ మోరీలు ఇప్పుడు మీరు విచిత్రం కార్పొరేటర్ని అడిగితే ఆయన ఏమంటాడు తెలుసా, నా మాట ఎవరు వింటలేదు సార్ అని చెప్పి అంటాడు. నేను శాసనసభ్యుడిగా ఉండగా ఈ కార్పొరేటర్లు దగ్గరికి వచ్చేవాళ్ళు. దానిలో నా పార్టీ వాళ్ళు ఎవరు లేరు, ప్రజలు అనుకుందా వేరే పార్టీలు ఉన్నాయి. కాబట్టి నా నియోజకవర్గంలో వెళ్తే కార్పొరేట్ వేరే పార్టీ వాళ్ళు వచ్చేవారు. మీరు అది సమస్య వాళ్ళు తీసుకొచ్చేది మున్సిపాలిటీ సమస్య. నేను చెప్పేవాడిని వాడికి, ఏమంటే కార్పొరేషన్ సమస్య అది, మీ కార్పొరేషన్లో ఎన్నికైన సభ్యులు, మీకు అక్కడ హక్కు బాధ్యత రెండు ఉన్నాయి. నేను అసలు ఆ సమావేశాలకు కూడా నన్ను నిర్ణయం చేసుకున్నాను. నేను హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పెట్టి ఒక్కటి కూడా అటెండ్ కాల. ఒక ప్రిన్సిపల్గా ఎమ్మెల్యేకి స్థానిక ప్రభుత్వంలో జోక్యం ఉండకూడదు నేను నమ్మేవాడిని. ఎట్లాగైతే ఎంపీకి రాష్ట్ర ప్రభుత్వంలో జోక్యం ఉండకూడదో, ఎమ్మెల్యేకి స్థానిక ప్రభుత్వం వేరు. దాని వాళ్ళ పనులు ఇచ్చారు, వాళ్ళ బాధ్యతలు ఇచ్చారు, వాళ్ళకి బడ్జెట్ ఉన్నది, వాళ్ళకి ఎన్నికైన ప్రతినిధులు ఉన్నారు. అందుకని మేయర్గా 2 నిమిషాలు ఫోన్ చేసేది, మీరు వస్తే కొంచెం నిండుగా ఉంటుందండి, మీరు స్థానిక ప్రభుత్వాన్ని బాగా బలపరిచే మనిషి, మీరు రండి అని చెప్పంటే, మీతో కూర్చోడానికి అభ్యంతరం లేదుగా, నా సభలో నేను కూర్చోను, ఎందుకంటే నా జోక్యం ఉండకూడదు అక్కడ, నా వల్ల పెద్ద మార్పు వస్తుంది, కనీసం ఒక స్టేట్మెంట్ ఉండాలి నా నుంచి అని చెప్పి నేను ఎప్పుడు ఏనాడు వెళ్ళాలి. నేను వాడు చెప్పేవాడు, నేను ఆ మీటింగ్ కూడా వెళ్ళను నేను, మీరు ఎందుకు నిలబెట్టి మా మాట ఎవరు వింటారు సార్, మీరు చెప్తే వింటారు సార్. నిర్వీర్యం చేసి పారేసాం స్థానిక ప్రభుత్వాన్ని. దాంతో ఏమవుతుంది, ఈ బాధ్యత అంతా కూడా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయికి ప్రజల మనసులో ఎడుతుంది. కానీ నిర్ణయం అక్కడ లేదు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ బాగోకపోతే మోదీ గారి చేతుల్లో ఏమీ లేదు, అది పూర్తిగా రాష్ట్రం చేతుల్లో ఉంది, ఇక్కడ పోలీస్ చేతుల్లో ఉంది. మీ ఎదురుగా మోరీలో దోమలు వస్తుంటే రాష్ట్రం చేతుల్లో కూడా ఉండకూడదు, మీ మున్సిపాలిటీ చేతుల్లో, మీ పంచాయతీ చేతుల్లో ఉండాలి. వాళ్ళని బాధ్యులుగా చేయాలి, వాళ్ళకి అధికారం ఇవ్వాలి, వాళ్ళని బాధ్యులుగా చేయాలి, జనం నిలబెట్టాలి, గొంతు పుచ్చుకోవాలి. అప్పుడు ప్రజాస్వామ్యం బాగుపడుతుంది. అవేం లేకుండా బలో అంటూ ఓటేస్తున్నాం. మనం ఎందుకు వేస్తున్నాం మనకే తెలియదు. అందుకే ఓటుకి డబ్బులు కానీ, అందుకే తాయిలాలు కానీ, తాత్కాలికమైన తాయిలాలు కానీ, అందుకే కులం మతం కానీ అవసరం ఎందుకు వచ్చింది అని చెప్పంటే, నా ఓటుకి నా బతుక్కి మధ్య సంబంధం తెగిపోయినప్పుడు, ఎవరు కొట్టేసిన తేడా లేనప్పుడు, చచ్చునుడి పెళ్ళికి వచ్చిందే కట్నం డబ్బు తీసుకుంటున్నాను, తాత్కాలికమైన తేడాలు లొంగిపోతున్నాను, ఎందుకంటే జరగాల్సిన పని మోరీలాగా దాన్ని బాగు చేయటం లేదు, దోమలాగా ఆపట్లేదు వాళ్ళు. కాబట్టి ఏదో ఖచ్చితంగా నాకు అందేది, ఫ్రీగా వాటర్ ఇస్తాను, ఫ్రీగా పవర్ ఇస్తాను, ఫ్రీగా మరొకటి ఇస్తాను, అలా డబ్బులు ఇస్తాను అంటే లొంగిపోతున్నాను నేను. నాకు ఖచ్చితంగా అర్థమవుతుంది కాబట్టి కంటికి. ఇవన్నీ కాకపోతే కులం మతం ఉన్న సమాజం కాబట్టి అవి రాగానే మనకు ఆవేశం వచ్చేస్తుంది, పౌరుషం వచ్చేస్తుంది, దాన్ని ఉపయోగిస్తున్నారు. కాబట్టి దాని వెనకాల మౌలికమైన కారణం ఈ మొత్తానికి అధికార కేంద్రీకరణ, 3వ అంచె ప్రభుత్వాలను బలహీనం చేయటం, నిర్వీర్యం చేశాం, పేరుకి తప్ప ఉత్సవ విగ్రహాలు. నిజం. అండ్ ఇంకొకటి, ఓటర్లు కూడా మీరు డబ్బులు అంటున్నారు కాబట్టి ఆ విషయాల్లో మాత్రం చాలా నిజాయితీగా ఉంటుంది సార్. ఆ మిగిలిన విషయాల్లో అసలు ఏది కానీ డబ్బులు ఇస్తే మాత్రం వీడు డబ్బులు ఇచ్చిన నేను వీడికే ఓటేయాలి. లేదు, నేను ఒప్పుకున్నాము. అవునా? కాదు, అంత సింపుల్ అయినట్టయితే డబ్బులు కట్టేవాడు గ్యారంటీకి ఇచ్చేసేవాడు కాదు. ఓకే. ఇప్పుడు ఈ రూల్ ఏంటంటే 199 సందర్భాల్లో, ఒక సందర్భంలో డబ్బులు లేకపోయినప్పుడు నేను డబ్బులు లేకుండా నాకు ఓటేశారు. కానీ అరుదది, ముఖ్యంగా మన రాష్ట్రాల్లో 199 సందర్భాల్లో డబ్బులు ఇస్తేనే మీరు సీరియస్ క్యాండిడేట్. అమోక్ పోటీలో ఉంటే, జేపీ పోటీలో ఉంటే, జేపీ అమోక్ డబ్బులు పంచిపెడితే మీరు సీరియస్ క్యాండిడేట్. అక్కడున్న 10 మందిలో 12 మంది క్యాండిడేట్స్లో అప్పుడు మీ ఇద్దరి మధ్య పోటీ కనిపించి మనసు వచ్చినట్టు ఓటేస్తాను. అప్పుడు ఆ సందర్భాన్ని బట్టి, మిగతా దాన్ని బట్టి ఓటేస్తాను. మీరు డబ్బులు ఇవ్వకుంటే మీరు ఎంత గొప్ప మనిషి అయినా కూడా మీరు క్యాండిడేట్ కాదు, మీరు బరిలో లేరు, మిగతా వాళ్ళ మంచి ఓటేస్తారు. కాబట్టి డబ్బులు ఇస్తే ఓటు పట్టడం గ్యారంటీ కాదు, డబ్బులు ఇస్తే మీరు పోటీలో ఉన్నట్లు లెక్క, మీరు సీరియస్ కంటెండర్. అంతే, డబ్బులు ఇస్తే గెలుస్తామని గ్యారంటీ లేదు, డబ్బులు ఇవ్వకపోతే ఓడిపోతామని గ్యారంటీ ఉంది 190 సందర్భాలు. అది మన విచిత్రం, అది మన ఎన్నికల్లో. అండ్ నార్మల్గా హిందుత్వవాదులందరూ కూడా మాట్లాడేది ఏంటంటే ధర్మం అనే దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇట్ ఈస్ ఇన్ కమ్యూనిజం, వీళ్ళు కమ్యూనిస్టులు సమాజం అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అండ్ జాతీయవాదులు విషయానికి వస్తే దేశం అని మాట్లాడుతుంటారు. ఇప్పుడు మీ ఉద్దేశంలో ధర్మానికి, సమాజానికి, దేశానికి డెఫినేషన్స్ అంటే మూర్తికి నాకు తేడా ఏం కనిపించట్లా. ప్రతి మతము, అది హైందవం కావచ్చు, బౌద్ధం కావచ్చు, క్రైస్తవం కావచ్చు, మరొకటి కావచ్చు, ఎందుకు వచ్చినాయి ఇవన్నీ కూడా? మానవ సమాజం ఏ జంతువుకి లేనటువంటి ప్రత్యేకమైన సమాజం. జంతువులు కొన్ని సందర్భాలు కలిసి ఉంటాయి, ప్రైడ్ ఆఫ్ లయన్స్ అంటాం, సింహాలు కలిసి ఉంటాయి, పులులు కలిసి ఉండవు, కానీ నక్కలు కలిసి ఉంటాయి, ఇతర జంతువులు కలిసి ఉంటాయి, తోడేళ్ళు కలిసి ఉంటాయి, కానీ పరిమితమైన సంఖ్యలో ఉంటాయి. వాటికి రెండే, అయితే వేటాడి ఆహారం సంపాదించడం, ఇతరులు వేటాడడం కోసం మీ మీద
పోటీకి వస్తే వాళ్ళని ఎదిరించడం, సంతానోత్పత్తి మొత్తం దాని చుట్టూ తిరుగుతుంది. మనకు కూడా ఉన్నాయి. కానీ మానవ సమాజం ఎప్పుడైతే భాష అనేది వచ్చిందో, మీకు ఎప్పుడైతే మెదడు పెరిగిందో, పర్యావరణ మన జీవపరిణామంలో భాగంగా ఎప్పుడైతే 14-15 ఏళ్ల పాటు పిల్లల్ని పెంచాల్సిన అవసరం వచ్చిందో, మన ఏ జంతువుకు కూడా 15 ఏళ్ల పాటు పిల్లల్ని సాకకపోతే సొంతంగా నిలబడలేరన్న పరిస్థితి లేదు. ఒక జంతువుకి బిడ్డ పుడితే, ఒక దూడ పుడితే అరగంటలో లేచి ఉంచుంటుంది. ఒక 2 నెలల్లో 3 నెలల్లో పరిగెడుతుంది. 10 రోజుల్లోనే పరిగెడుతుంది. 2-3 నెలల్లో నార్మల్ అయిపోతుంది. ఒక ఏడాది అయ్యేసరికి అసలు పర్ఫెక్ట్ ఇంకా ఏడాది. మనిషికి మాత్రమే ఈ అవసరం వచ్చింది. ఈ కారణం వల్ల సమాజాన్ని ఏర్పాటు చేసుకుంటాము. ఒక సంక్లిష్టమైన సమాజం, కొన్ని లక్షల మందితో, కోట్ల మందితో కూడా సామాన్యమైనటువంటి దృక్పథంతో లేకపోతే లక్ష్యంతో పనిచేయడం బాధ్యత, అవసరం, అవకాశం వచ్చినాయి మనకి. అప్పుడేమైంది? ఒక అవసరం సమాజానికి ఏమొచ్చింది? జంతువులకేమో ఇన్స్టింక్ట్ సరిపోతుంది, ప్రకృతి ఇచ్చిన ఇన్స్టింక్ట్. దాన్ని బట్టి ప్రవర్తన తప్ప జంతువులు ఎవరో మోరల్ లెక్చర్స్ ఎవరు. జంతువులకేం చట్టాలు ఉండవు, ఇన్స్టింక్టే చట్టం. అంతే కదా? ఒక సింహం తనకు పుట్టిన బిడ్డ కాకపోయినట్టయితే ఆడసింహం ఇంకొక మగసింహానికి బిడ్డని కంటే దాన్ని తినేస్తుంది. మీకు తెలుసు లేదు? బిడ్డగా ఉండగానే ఆ బిడ్డని తినేస్తుంది. ఎందుకంటే దాన్ని ప్రకృతి నేర్పింది. నా జన్యువులు వెళ్ళాలి, వాడి జన్యువులు కాదు. దట్స్ ఆల్. దానికి మంచి చెడు, నైతికం అనైతికం అనేది లేదు. అది ఇన్స్టింక్ట్ అంతే. మనిషికి అట్లా అయితే సమాజం అల్లకల్లం అయిపోయేది. నేను చెప్పిన 3 కారణాల వల్ల. కాబట్టి వ్యక్తికి ఉన్నటువంటి ఆకాంక్షలు, కోరికలు, ఎదగాలన్నటువంటి తపన సహజంగా ఉంటుంది. సమాజం మందికి ఉన్నటువంటి అవసరాలు తీర్చడము, వారి భద్రతను కాపాడడం అవసరం ఉంటుంది. ఈ రెంటిని సమన్వయం చేయాలి. కాబట్టి వ్యక్తికి, మందికి మధ్య సమన్వయం చేయడం కోసమే మతం పుట్టింది, అందుకోసమే దేశం పుట్టింది, అందుకోసమే సమాజం పుట్టింది. విభిన్న రూపాలు తప్ప ఇవి బేసిక్గా వ్యక్తి మతం. అందుకనే మత సాంప్రదాయాలు కూడా ఏ మతమైనా సరే, 10 కమాండ్మెంట్స్ కావచ్చు, భగవద్గీత కావచ్చు, అంతర్లీనంగా ఉన్న మౌలికమైన సూత్రం ఏంటి? వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తి కోరిక, వ్యక్తికి ఉన్నటువంటి లాలస, సమాజ హితము, మంది హితము, రెంటిని సమన్వయం చేయటం ఎట్లా? సమాజం కోసం వ్యక్తులు ఎదురు చేయటం ఎట్లా? అదే సమయంలో వ్యక్తి స్వేచ్ఛ కోసం సమాజం నియంతృత్వం లేకుండా చేయటం ఎట్లా? అంచేత ఇవన్నీ కూడా విభిన్న రూపాలు తప్ప మౌలిక అంతఃసూత్రం ఒకటే. అందుకని అన్ని మతాల్లో ఉన్న మౌలికమైన సారం ఒకటే. అర్థం కాక తనువు చూడడం మనం అంతే. ఈ మతం నుంచి ఆ మతానికి మారిపోతే అదో ప్రాణం పోయినట్టుగా, లేకపోతే ఇంకో మతంలో వచ్చిన కొన్ని సూత్రాలు నచ్చితే అంగీకరిస్తే చాలా అసలు అంతకంటే దుర్మార్గం లేదన్నట్టుగా, ఇవన్నీ కూడా నేను కొంచెం పరిశోధన పదం వాడాలని కోరిక లేదు. ఇవన్నీ కూడా మనకు అవగాహన లోపం వల్ల వచ్చినాయి తప్ప విజ్ఞానులు ఎవరు అలా భావించాలి. వివేకానందుడు ఏనాడు కూడా వాళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అనుకోలేదు. మన గొప్పతనాన్ని ఆయన చాటి చెప్పాడు సగర్వంగా. మన లోపాలను కూడా ఎత్తి చూపాడు, మనకు ప్రేరేపించాడు. వాళ్ళలోని మంచిని స్వీకరించాడు, సంధానం చేసే ప్రయత్నం చేశాడు. గాంధీ మహాత్ముడు ఏనాడు కూడా ఇతరులని అవమానించాడు. అలాగని చెప్పని ఆయన మన దేశ సాంప్రదాయం, మన దేశంలో మత విశ్వాసాల పట్ల ఈనాడు కూడా నమ్మకాన్ని పోగొట్టుకోవాలి. చెడుని ఆయన అస్పృశ్యత కానీ లేకపోతే కులతత్వం కానీ వ్యతిరేకించాడు. కానీ మన సంప్రదాయంలో బలాన్ని ఆయన గౌరవించాడు, స్వీకరించాడు. అంచేత విజ్ఞత ఉన్నవాడికి ఎవరికి కూడా ఈ తేడాలు కనిపించాయి. ఇవన్నీ కూడా మనకున్న పరిమితమైన జ్ఞానంతో మనం చాలా అన్నీ తెలుసు అనుకుని గందరగోళం చేసుకుంటున్నాం అంతే. అండ్ ఇంతకుముందు మీరు అన్నారు కదా రోడ్ల గురించి. ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్కి పోయినాం సార్. నేను అప్పుడు వేరే ఛానల్లో ఉండే పోయి చాలా రూరల్ ఏరియాస్లో కూడా తిరిగి దాదాపు 11 రోజులు అక్కడే ఉన్నాం. బట్ ఆ టైంలో అనిపించింది ఏంటంటే చాలా మంది వాల్స్, అంటే అప్పటికి కరెంట్ లేని ఊర్లో ఉన్నాయి స్టిల్ ఇప్పుడు అక్కడ. అంటే ఈ మధ్య కాదు, ఆర్టికల్ 370 రద్దు కాగానే ఇమీడియట్గా వెళ్ళినప్పుడు కరెంట్ లేని ప్లేసెస్ ఉన్నాయి, వాళ్ళ దాకా రోడ్లు లేవు. బట్ ఏంటంటే నా దేశం కరెక్ట్ ఉండాలి, నా దేశం మీదకి వేరే వాళ్ళు రావద్దు అని చెప్పేసి నార్మల్ ఇక్కడ కూర్చొని మాట్లాడే నాయకులు మాట్లాడుతూ ఉంటారు. బట్ ఈ 70 ఏళ్లలో దానిపైన మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదని మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. అంటే మతం అవన్నీ పక్కన పెడితే. అండ్ ఇంకొంతమంది ఏంటంటే పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పేసి గ్రాఫిటీ ఆ పెయింటింగ్స్ రాసిన జనాలు అక్కడ ఉన్నారు. అండ్ అభివృద్ధి కావాలి అంటారు. ఒక దేశం ఇంకో దేశం కొట్టుగా, అంటే నార్మల్గా కొట్టుగా రావడానికి ముఖ్య కారణం ఏంటి సార్? నాకు కొన్ని సందర్భాలు అనిపిస్తుంది ఇది అసాధ్యమైనా కూడా ఈ మ్యాప్ అనేది మానవ సమాజాన్ని, మన మస్తిష్కాన్ని నాశనం చేస్తుంది. ఇప్పుడు మన పర అన్న భావం, అసలు మన ఏంటి పర అంటే ఎక్కడో పుట్టాము, గౌరవప్రదంగా బతుకుతాము, చుట్టూ ఉన్న సమాజంలో కొంతమందితో పరిమితంగా మన సంపర్కం ఉంటుంది.
ప్రపంచంలో 800 కోట్ల జనాభా ఉన్నా మన సంపర్కం ఎంతమందితో ఉంటుంది? కొద్దిమందితోనే ఉండేది. అక్కడ ఉన్నంత వరకు బాగుండాలి, ఇంకో చోట ఇంకొకళ్ళు ఉంటారు. ఎప్పుడైతే ఈ జాతి రాజ్యాలు అన్న భావం 19వ శతాబ్దంలో వచ్చింది, అంటే ఒక జాతిగా మన స్పృహ, మనందరం ఒకటన్న భావన, ఒక రాజ్యంగా చట్టబద్ధంగా ఒక సీమ, సరిహద్దు, చట్టం, రాజ్యాధికారం, ఈ రెండు కలిసిపోయింది మొట్టమొదటిసారిగా 19వ శతాబ్దంలో. అది వచ్చిన తర్వాత ఏమైందంటే ఒకసారి మ్యాప్ చూడగానే మన గూగుల్ ప్రారంభమవుతుంది. వీటి మనవాడు కదా, చరిత్రలో ఒకప్పుడు మంది కావాలి మనం ఉంటాం. వాడేమనుకుంటాడు, మన పూర్వీకులంతా ఇక్కడికి పోయి దండయాత్ర చేసి వాళ్ళంతా ఆక్రమించారు కదా, ఇప్పుడు వాళ్ళంతా వచ్చి మనల్ని పంపించారు కదా, లేకపోతే మన రాజ్యం మన చేతిలో కాకుండా వాడి చేతికి వెళ్ళింది కదా, మనకు కావాలని వాడనుకుంటాడు. అసలు నీదేంటి నాదేంటి? మనిషికి సమాజానికి సౌఖ్యత కావాలి, మరి సమాజంలో సమన్వయం కావాలి, శాంతి కావాలి, ఎదిగే అవకాశం కావాలి, సంపద పెరగాలి. అంతకు మించి ఇది నాది, ఇది పరాయిది అన్న భావన ఈ మ్యాపుల నుంచి వచ్చింది. ఈ జాతి రాజ్యాల భావన చాలా బలంగా ఉన్నప్పుడు మనం అందుకనే చాలా జాగ్రత్తగా ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు కానీ, ఇతర సంప్రదాయాల గురించి మాట్లాడేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని మనం వ్యవహరించకపోతే వాడు కయ్యానికి కాళ్ళు లేపుతాడు, వీడి కయ్యానికి కాళ్ళు లేపుతారు, ఒకళ్ళు ఇంకొకరిని రెచ్చగొట్టడం అవుతుంది. ఎందుకంటే గొప్ప తత్వవేత్త ఒక ఆయన అన్నాడు, we tend to assess ourselves by our best intentions. మన గురించి మనకి ఇప్పుడు అమోఘుని గురించి అమోఘ ఏమనుకుంటాడు, జేపీని గురించి జేపీ ఏమనుకుంటాడు అంటే నా మనసులో ఉదాత్తమైన ఆలోచనలను బట్టి నేను నా గురించి ఆలోచించుకున్నాను అంతే. ఇతరుల గురించి ఆలోచిస్తున్నప్పుడు we assess them by their worst inclinations. వాడి జీవితంలో చేసిన అతి చెడ్డ పని, జీవితంలో మాట్లాడిన అతి చెడ్డ మాట, దాని ఆధారంగా తను అంచనా వేస్తాను. నాకు వచ్చిన అంచనా ఏమో నాలో ఉన్న గొప్పతనాన్ని అంచనా వేసుకుంటాను, నా చెడంతా పక్కన పెట్టేస్తాను. ఇతర మనిషిని అంచనా వేసినప్పుడు వాళ్ళలో ఉన్న చెడుని మాత్రం చూసుకుంటాను, వాడి మంచింతా పక్కన పెట్టేస్తాను. అది వదిలేసి కొంచెం బేరీజ్ వేసుకోవాలి. ప్రతి మనిషిలో, ప్రతి సమాజంలో, ప్రతి తాత్విక చింతనలో మంచి ఉన్నది, కొంత పొరపాటు ఉన్నాయి. మనం కాస్త బ్యాలెన్స్డ్గా కనుక అంచనా బేరీజ్ వేయటం మొదలెడితే ద్వేషం తగ్గుతుంది, ఆలోచన పెరుగుతుంది, హ్యూమిలిటీ పెరుగుతుంది, నమ్రత పెరుగుతుంది. నేనే గొప్పవాడిని అహంకారం నుంచి అరే ఎక్కడో నాలో కూడా పొరపాటు ఉందేమో, అవసరం చెప్తుంది వాస్తవం అని గుర్తించే తత్వం వస్తుంది. భారతీయ సంప్రదాయంలో ఉన్న గొప్పతనం అది. మీరు ఎన్ని చెప్పినా కూడా అవతల వాళ్ళు ఉన్నదాన్ని కూడా స్వీకరిద్దాం, మనం తప్పేమో అన్న భావన ఈ సంప్రదాయంలో అంతర్లీనంగా ఉన్నది. దాన్ని మనం కొనసాగించాలి. మనం ఇతర సంప్రదాయాల్లో, అబ్రహామిక్ మతాల్లో ఉన్న సంప్రదాయాలు ఏంటంటే ఇది 10 కమాండ్మెంట్స్, an eye for an eye. అది ఆ సాంప్రదాయం మంచి చెడు. అందుకనే రిచర్డ్ డాకిన్స్ అంటాడు, సుప్రసిద్ధ ఎవల్యూషనరీ బయాలజిస్ట్, ఆయన జీవపరిణామ శాస్త్రవేత్త. ఈ పాశ్చాత్య దేశాల్లో జుడాయిజంలో కానీ, ఇస్లాంలో కానీ, అయితే క్రైస్తవంలో కానీ ఉన్న దేవుడు ఏం దేవుడు? యాంగ్రీ, చాలా కోపం ఉన్నటువంటి దేవుడు. వెంజ్ఫుల్, కసి తెచ్చుకునే దేవుడు. జలస్, అసూయాగ్రస్తుడైన దేవుడు. ఇంకో మతం వైపు, ఇంకో మత విశ్వాసం వైపు కనుక చూస్తే నేను క్షమించను, కోపం వస్తే నిర్ధమధామం చేసేస్తాను, కసి తెచ్చుకుంటాను. అది ఆ సాంప్రదాయాల భావం. మన సాంప్రదాయం ఏంటి? సత్యం ఏకత్, విప్రా బహుధా వదంతి. అది మనం మర్చిపోతే, మనం కూడా ఆ సాంప్రదాయాలు అనుకరిస్తే మన గొప్పతనాన్ని కోల్పోయిన అవుతాం. కాబట్టి నేను హైందవ సాంప్రదాయంలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి, చాలా సిగ్గుపడాల్సిన విషయాలు ఉన్నాయి. నిజాయితీగా మనం ఒప్పుకున్నాం. లైక్ పుట్టుకతో వచ్చిన అసమానత కులం పేరుతో ఉన్నదే, అది ఏ రూపంలో ప్రారంభమైనా కూడా దాన్ని చేరుకొచ్చిన తీరు ఖచ్చితంగా మనసున్న ఏ మనిషిని కూడా ఆలోచింపచేయాలి. అలాగే మహిళని, భర్త ఎంత దుర్మార్గుడైనా, ఎన్ని రకాల అవలక్షణాలకు ఉన్నా కూడా ఆ భార్య బాధ్యత వాడికి నిరంతరం సేవలు చేస్తే సాధ్యం అవుతుంది, పతివ్రత అవుతుంది. అంటే ఏంటి? తెలియకుండా భార్యని బానిసత్వంలో నెట్టేశాం. అందంగా, సుతారంగా, చక్కటి కథలు వెళ్ళాము. ఇది ఖచ్చితంగా మన సంప్రదాయంలో ఉన్న చెడు. అన్ని మత సంప్రదాయాల్లో ఉంది, అది మన సంప్రదాయంలోనే అంటలా. అక్కడ ఉంది కాబట్టి మనం దాన్ని పాటించక్కర్లా. మా తల్లిగారు చాలా తెలివితేటలు మనిషి. నేను చూసిన వాళ్ళ జీవితంలో బాగా తెలివితేటలు ఉన్నవాళ్ళు ఆమె ఒకరు. ఓకే. 8వ తరగతి చదవలేకపోయింది ఆవిడ. ఎందుకని ఆ స్కూల్లో, ఆ ఊళ్ళో 8వ తరగతి దాకా ఉంది స్కూల్. మా తాతగారు ఆనాడు సాంప్రదాయంలో భాగంగా మన అమ్మాయి వేరే ఊళ్ళకి చదవటం, నథింగ్ డూయింగ్, ఏదో ఉద్ధరించినట్టుగా. నష్టపోయింది వాళ్ళ అమ్మాయి.
ఈ చిన్న ఉదాహరణ. కాబట్టి ఈ చెడుని నిందించాలి, మంచిని గౌరవించాలి, దాని నుంచి నేర్చుకోవాలి, నమ్రత కావాలి. అంటే ఆడవాళ్ళని బయటికి ఎక్కువగా పంపకూడదు అనేది ఉండేది సార్ నిజంగానే. అయితే దానికి అనేక కారణాలు చెప్తాం. కారణాలు ఏమైనా కావచ్చు. ఇప్పుడు రకరకాల చెప్పేది అంటే ఆధునిక సమాజానికి అది పనికి వస్తుందా, నా బిడ్డని ఎలా రూరాలని నేను కోరుకుంటున్నాను సార్. ఒకవేళ ఆధునిక సమాజంలో ఈ రకమైన తీరు రావడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఉదాహరణకి భద్రత లేదు, రోడ్డు మీద అందరూ వేరే వేషాలు వేస్తున్నారు, ఆడపిల్ల బయటకు వెళ్తే ఏమవుతుందని భయం ఉంది. ఆ భయాన్ని తొలగట్టే ప్రయత్నం చేయి, కానీ ఆ పేరుతో ఆడపిల్లలు బానిసం చేయబాకు. ప్రయత్నం జరుగుతుంది కదా, జరిగింది అని అనుకుంటున్నాను నేను ఇప్పటికీ. ఖచ్చితంగా ఇప్పుడు మన సంప్రదాయంలో మన ఈ మార్పులు వస్తున్నాయి. ఎస్, నేను చెప్పేది అదే. అందుకనే అలాంటి ధార్మిక చింతన ఉన్నంతకాలం, మహిళల స్వేచ్ఛని పెంచేది, కులతత్వాన్ని అంతం చేసేది, అది మౌలికమైన చింతన ఉన్నంతకాలం ధార్మిక చింతన నాకు అభ్యంతరం లేదంటున్నాను. నాకు అదే చెప్పాను. ఎందుకంటే మీరు ఆధునికీకరించడం కోసం వాడుతున్నారు. అత్యధికులకి ఈ సాంప్రదాయం బలం మనసులో ఉంది కాబట్టి, మీరు లాజికల్గా చెప్తే పెద్దగా మనసులోకి ఎంకదు కాబట్టి సాంప్రదాయాన్ని ఉపయోగించేస్తే తప్పేముంది? తప్పలేదు. ఎస్. అండ్ మరొకటి అంటే ఏ మతంలోకి వెళ్ళినా ఏం పర్లేదు అనే మాట ఒకటి మాట్లాడారు కదా. అంటే ఇప్పుడు కన్వర్షన్ అది కాదు, అన్ని మతాల్లో కూడా ఉన్న మంచిని స్వీకరించాలి, ఖచ్చితంగా మంచిని స్వీకరించాలి. ఎట్ ది సేమ్ టైం ఏంటి అంటే ఇప్పుడు కన్వర్షన్స్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది సార్, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కూడా. అయితే ఈ కన్వర్షన్ జరగడం ద్వారా ఎటువంటి మైనస్ లేదు అంటారా? గాంధీ గారు అందరికంటే గొప్ప సమాధానం ఇచ్చారు సార్. నీ మతాన్ని వదిలి ఇంకో మతానికి వెళ్ళటం అనేది ఆయన చాలా తిరస్కరించాడు. ఆయన నేను పెద్ద మతాన్ని పట్టించుకొని వెళ్తాను కాబట్టి నాకు అంత బలాన భావాలు లేకపోవచ్చు, కానీ పరిష్కారం ఎక్కడ దొరుకుతుందంటే ముందు అంతర్ముఖులం అవుదాం. అత్యధికులు భారతీయ సాంప్రదాయంలో ఎవరు మతాన్ని మార్చుకున్న వాళ్ళు? హిందువుల్లో ఎవరు? మళ్ళీ తొలి నుంచి ఇస్లాం రాజ్యం అండి బాగా మా కరడగట్టిన ఛాందసం అన్నప్పుడు కావచ్చు, లేకపోతే పాశ్చాత్య సంపర్కం వల్ల కావచ్చు, నిరుపేద వర్గాల వాళ్ళు, నిమ్న కులాలుగా పేరొందిన వాళ్ళు ఎక్కువ మంది ఆకర్షితులయ్యారు. మన సమాజంలో అసలు ఆ భావం లేకుండా చేస్తే మనం రక్షించుకోగలం కదా. కాబట్టి దానికి నేను సూచించే పరిష్కారం ఏంటంటే, ఆ మతం ఏంటో ఈ మతంలో నాకు పూర్తి అవకాశాలు సమానంగా ఉన్నాయన్న భావాన్ని కలిగించి ఏర్పాటు చేద్దాం. ఎందుకంటే ఒక రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్న తర్వాత నమ్మిన మత విశ్వాసాలు ఎవరైనా పాటించవచ్చు అని చెప్పి అనుకున్న తర్వాత, ఏ మతంలో కానీ ఎవరైనా వెళ్ళొచ్చు అనుకున్న తర్వాత, స్వేచ్ఛగా వెళ్ళినంతకాలం, ప్రలోభాలు గురి కాకుండా ఉన్నంతకాలం మనం ఖచ్చితంగా భారతీయ సాంప్రదాయాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత భారతీయులకు ఉన్నది. కానీ దాని మార్గం ఈ సాంప్రదాయంలో నాకు స్థానం లేదని ఆక్రోశించే వాళ్ళకి నీకు స్థానం ఉందని రుజువు చేయటం. అంటే ఆ సమానత్వాన్ని పెంచే ప్రయత్నం ఎందుకు జరగట్లేదు సార్? అది జరిగింది, ఇప్పుడు జరుగుతుంది, ఇంకా వేగంగా జరగాలి. ఉదాహరణకి స్వామి వివేకానంద గొప్పతనం ఏమిటంటే, అప్పటిదాకా నాకు అర్థమైనంత వరకు, నేను పండితుడిని కాదు, నాకు అర్థమైనంత వరకు భారతీయ సాంప్రదాయాల్లో దేవుడికి భక్తుడికి సంబంధించింది తప్ప వేరే వాళ్ళకి సమాజంతో సంబంధం లేదు. మన మత విశ్వాసాల్లో అది వ్యక్తికి దేవుడికి మధ్య సంబంధం. మొట్టమొదటిసారిగా వివేకానందుడు పాశ్చాత్య దేశాలు అనుకరించి ఒక సమాజ హితం కూడా మత సాంప్రదాయంలో భాగము, మానవ సేవే మాధవ సేవ అన్నదాన్ని కొంచెం బలంగా తీసుకొచ్చాడు. అంతకుముందు భక్తి మూమెంట్లో వాటిలో ఆ మాట అన్నారు, కానీ అంత స్పష్టంగా సమాజానికి వ్యక్తికి మధ్య నిర్వచనాన్ని మతం రూపంలో చూపించే ప్రయత్నం చేయాలి. వివేకానందుడు పనిచేశాడు, మహాత్మా గాంధీ పనిచేశారు. ఇద్దరు బహుశా ప్రధానమైనటువంటి వాళ్ళు. ఇంకా మరికొందరు చేశారు. దాని పర్యవసానంగా మనకి స్వతంత్రం ముందు జాతీయ పోరాటంలో భాగంగా కానీ, స్వతంత్రం వచ్చిన తర్వాత కానీ క్రమక్రమంగా ఈ సమాజము వ్యక్తి సంబంధం నిర్వచించే ప్రయత్నం జరుగుతుంది. ఆ మేరకు మా తల్లిగారి కాలంలో 8వ తరగతి తర్వాత చదువులే అవకాశం లేకపోతే ఈవేళ దాదాపు ఆడపిల్లగా పుట్టిన కారణంగా చదువు లేకుండా ఉంటేనే చాలా అరుదుగాడు. నేను ఎంబీబీఎస్లో చేరినప్పుడు 30% ఆడపిల్లలకి రిజర్వేషన్ ఉండేది. అది లేకుండా ఉంటే బహుశా చాలామంది దొరికేది కాదు. కొంతమంది వచ్చేవాళ్ళు, కొంతమంది వచ్చేది కాదు. ఈవేళ 65% ఆడపిల్లలు ఎంబీబీఎస్లోకి వెళ్తున్నారు. మగపిల్లల రిజర్వేషన్ లేకపోతే కొంతకాలం పైగా మగపిల్లలు అంతర్ధనం అవుతారు డాక్టర్లుగా. కాబట్టి ఎదుగుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా సమాజం మారుతుంది, దానిలో అనుమానం లేదు. కానీ ఇంకా మారాలి. ఇంకా ఇప్పటికి కూడా ఎంతమంది మన ఇంట్లో మన కంచాలు మనం కడుక్కుంటాం? నిజాయితీగా మాట్లాడదాం. ఎందుకని ఆడపిల్లలు చాలా శ్రద్ధతో విద్య నేర్చుకుంటున్నారు, మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఎందుకని మగపిల్లలు చాలా స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఆడపిల్లలతో పాటు తగ్గుతున్నారు. మనం పెంచే తీరులో మగపిల్లలు ఒక రకంగా పెంచుతున్నాం, బాధ్యత తక్కువగా హక్కులు ఎక్కువ అన్నట్టుగా. ఆడపిల్లలు ఇంకో రకంగా పెంచుతున్నారు, బాధ్యత ఎక్కువ హక్కులు తక్కువ అని. అంటే మన పెంపకంలో లోపం ఉంది.
కాబట్టి ఖచ్చితంగా చట్టంలో కొన్ని విషయాల్లో మంచి మార్పులు వస్తున్నా కూడా సమాజంలో ఇంకా పూర్తి మార్పులు రాలేదు. అందుకే ఎప్పుడు నవ్వుతుంటాను. మగపిల్లలు కొంచెం పురుషాధిక్యం చూపెట్టారంటే ఆ తల్లుల బాధ్యత కూడా ఉందని చెప్పాను. ఆ తల్లులు మగపిల్లలు పెంచే తీరులో కూడా మార్చుకోవాలి. ఎస్ సార్. అండ్ ఒకసారి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే ఇప్పుడు మోదీ ప్రభుత్వం పైన ఎప్పుడు దేశాలు తిరుగుతూ ఉంటాడు అంటే నార్మల్ జనాల లోపలికి బాగా ఇంజెక్ట్ అయినటువంటి ఒక మాట అంటే ఇది అంటే విదేశాంగ విధానం గురించి ఒకసారి విషయ పరిజ్ఞానం లేనటువంటి చర్చ ఇది. ఎందుకంటే Yes. జాతీయ స్థాయి ప్రభుత్వానికి కొన్ని కీలకమైన అంశాలు వారి బాధ్యతలు. అందులో ఒకటి దేశ రక్షణ, ఎస్ సార్. 2 ఆధునిక సమాజంలో ఏ దేశమో కూడా విడిగా ఉండలేదు. అన్ని దేశాలతో సంబంధాలు, వాణిజ్య సంబంధాలు కావచ్చు, రాజకీయ సంబంధాలు కావచ్చు, సైనిక సంబంధాలు కావచ్చు, అత్యంత కీలకమైనవి. అవి లేకుండా మీరు ఒంటరిగా ఏం చేయలేరు. ఏ దేశం వచ్చి అమెరికా లాంటి దేశం కూడా చేయలేరు, అంత గొప్ప దేశం అనుకున్నా కూడా. ఆ సంబంధాలు పెంచడంలో గత 10 ఏళ్ళు అంతకుముందే నరసింహరావు గారి కాలం నుంచి ప్రారంభమైంది. అంతకుముందు దాకా మనం అంతా సిద్ధాంతాలు చెప్పి శుష్క నినాదాలు ఇచ్చేవాళ్ళం. మనం చాలా తక్కువగా చూసేవాళ్ళం ప్రపంచం అంతా కూడా. కొన్ని నవలలు, సాహిత్యం చూస్తే భారతీయ దౌత్యవేత్తల్ని వీరికి అతిగా మాట్లాడేటువంటి వాచాలతో ఉన్నవాళ్ళు, పనికి మాలిన వాళ్ళు అన్న భావాన్ని చూపెట్టేవాళ్ళు. అది గత 20-30 ఏళ్ళ నుంచి మారింది. అది గత 10 ఏళ్లలో మరింత గణనీయంగా మారింది. ఈ దేశ ప్రయోజనాలను కాపాడడం, ఆర్థిక ప్రయోజనాలు కావచ్చు, వాణిజ్య ప్రయోజనాలు కావచ్చు, రాజకీయ ప్రయోజనాలు, సైనికంగా చైనా లాంటి దేశాలని మరి వాళ్ళకి ధీటుగా ఎదగటే ప్రయత్నం చేయడం కావచ్చు, దాని గట్టి ప్రయత్నం జరిగింది, ఫలితాలను ఇస్తుంది. అందుకని ప్రపంచంలో భారతదేశానికి ఉన్నటువంటి పలుకుబడి కానీ మన మీద ఉన్న గౌరవం కానీ పెరుగుతున్నాయి. అలాగే ఇస్లామిక్ దేశాలు, ఇతర దేశాల తేడా లేదు. మీరు అరబ్ దేశాల్లో అత్యంత సన్నిహిత సంబంధాలు మన దేశంతో ఉన్నాయి. నిజం. గతంలో ఒకప్పుడు ఇందిరాగాంధీ గారి ప్రభుత్వంలో ఉండగా 2వ పెద్ద ఇస్లాం మతస్థ సంఖ్య భారతదేశంలో ఉంది. కాబట్టి మీ ఇస్లామిక్ కాన్ఫరెన్స్లో మేము పాల్గొంటామని చెప్పని అర్థించి మనిషిని పంపిస్తే వాళ్ళు లోపలికి కూడా అందులో బయట కూర్చోబెట్టారు, అవమానించారు. ఈవేళ వాళ్ళు నమస్కారం పెట్టి మన ఆలింగనం చేసుకుంటున్నారు. కాబట్టి ప్రపంచంతో సత్సంబంధాలు ఉండటం, వాణిజ్యం పెరగటం, ఆర్థికంగా ఉపయోగించుకోవటం, మరి మన స్థాయిని పెంచడం, అలాగే విదేశాల్లో ఉన్న భారతీయుల ప్రయోజనాలను కాపాడడం, వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచడం, అలాగే విదేశాల్లో భారతీయులకు అవకాశాలు పెంచడం, వ్యాపార పరంగా కానీ, వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, విద్యాపరంగా కానీ, ఇవన్నీ కూడా ప్రభుత్వ కర్తవ్యాల్లో భాగాలు. ఇక్కడ విధి నిర్వహణ మానేసి పూర్వకాలం జమీందారులాగా లండన్లో కూర్చొని పేకాడుకుంటే తప్పు, కానీ బాధ్యతల్లో భాగంగా అక్కడ ఇప్పుడు ఈ రోజుల్లో ఏముంది, అక్కడ పనిచేస్తారు, ఇక్కడ పనిచేస్తారు, కానీ సంవత్సరం పొడుగు అక్కడ కూర్చోలేదు కదా. ఏడాదిలో 365 రోజుల్లో బహుశా 30 రోజులు విదేశ ప్రయాణం ఉందో నాకు తెలియదు, 20 రోజులు ఉందేమో. విమానం ఏముంది, ఖండాంతరంగా కూడా కొన్ని గంటలు వెళ్ళిపోవచ్చు, మళ్ళీ కొన్ని గంటలు వచ్చేయచ్చు. రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. అంచేత ఇది సహేతుకునే విమర్శ కాదు. ఖచ్చితంగా విదేశాంగ నీతి దేశ ప్రజలను కాపాడే రీతిలో ఆత్మస్థైర్యంతో ఉంది. ఉదాహరణకి రష్యా ఉంది. నా దృష్టిలో రష్యా యుక్రెయిన్లో చేసింది భయంకరమైనటువంటి నేరం. ఆ దురాక్రమణని క్షమించకూడదు. పుట్టిన ఈవేళ మనం ఏ రకంగానూ కూడా సహించాలన్నటువంటి నియంత, అది పక్కన పెట్టండి. వాడు యుక్రెయిన్ మీద దాడి చేశాడు కదా అని చెప్పని మీరు ఆయిల్ ఎంబార్గో చేస్తే, ఆంక్షలు పెడితే నష్టపోయేది కూడా ప్రపంచం. వెనిజువేలా మీకు కోపం వచ్చింది, వెనిజువేలా ఆయిల్ ప్రపంచం వాడడానికి వెళ్ళలేదు. ఇరాన్ ఆయిల్ వాడడానికి వెళ్ళలేదు. రష్యా కోపం వచ్చింది, రష్యా ఆయిల్ వాడడానికి వెళ్ళలేదు. ఈ 3 దేశాలు కలిస్తే ప్రపంచంలో పీక్ ఆయిల్ ప్రొడక్షన్ అంటాం. అంటే ఆయా దేశాల్లో పీక్ ప్రొడక్షన్ చూస్తే ప్రపంచ ఉత్పత్తులు 22% అన్నది. రోజు 22% వస్తుందని అట్లా పీక్ ఆయిల్. ఇంత జీవనావసరం, ప్రాణాంతకమైనటువంటి వస్తువు, లేకపోతే ఆర్థిక వ్యవస్థ కుప్పుకోలే వస్తువు 22% మార్కెట్ నుంచి తీస్తే ప్రపంచం ఏమవుతుంది? ఆయిల్ రేటు 3 రెట్లు 10 రెట్లు పెరుగుతుంది. సామాన్య ప్రజలు మళ్ళీ అక్కడ నష్టపోయారు, ప్రపంచంతో నష్టపోతుంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పుకోలిపోతుంది. కాబట్టి వాళ్ళ ఇండియా కానీ చైనా కానీ మేము ఆయిల్ కొంటామంటే ప్రపంచాన్ని కాపాడాం. మనం కాపాడడం కాదు, ప్రపంచాన్ని కాపాడాం. లేకపోతే ధరలో 3-4 రెట్లు అయిపోయి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయేది. కాబట్టి మనం రష్యా తప్పు చేస్తుంది, కానీ మొహమ్మద్ కోపంతో ముక్కును కోసుకోవడం విజ్ఞత కాదు కదా. ప్రపంచంలో 18% జనాభా మన దేశంలో ఉంది. ఈ 18% 140 కోట్ల మంది ప్రయోజనాలను కాపాడకుండా మనం ఏదో అలవమాలిన చేష్టలు ఎట్లాగా, పంచింగ్ అబౌవ్ ది వెయిట్. కాబట్టి మన ప్రయోజనాలను మనం కాపాడడంలో ఈ ప్రభుత్వం చేస్తున్నది మనం అందరం పార్టీలకు అతీతంగా స్వాగతించాలి. అది గతంలో జరిగేది కాదు. 91 నుంచే కొంత ఈ వరవడి ప్రారంభమైంది. ఇప్పుడు మరింత సాంద్రత పెరిగింది. అట్లాగే ఇజ్రాయెల్ ఉంది. అరే, అరబ్ దేశాలు వాడితో సఖ్యంగా ఉండి మైత్రి కుదుర్చుంటే మనకు వాడితో గొడవ ఉంటాయా? అర్థమైంది ఏమన్నా? ఏమైనా తగాదా ఉంటే వాడికి మెచ్చ.
వాడు మెలాఖత్ అయిపోయి ఆలింగనం చేసుకున్నాడు. మనం కూర్చొని నేను ఇజ్రాయల్ని తిరస్కరిస్తాను, ఇజ్రాయల్ని బహిష్కరిస్తాను, ఇజ్రాయల్ని వ్యతిరేకిస్తాను, పిచ్చా మనమన్నా? మన లాభం మనం చూసుకోవాలి. అలాగని పాలస్తీనియన్స్ ఖచ్చితంగా వాళ్ళ హక్కులను కాపాడాలి. అది మీరు నేను ఒకరోజు పరిష్కరించేది కాదు. అమెరికా ప్రెసిడెంట్ చెప్తేనే ఇజ్రాయల్ ప్రైమ్ మినిస్టర్ పోయా తూనబడ్డు అంటున్నాడు. మనం చెప్పేది ఏంటి? అసలు చేస్తాం అంతే. మన ప్రయోజనాలను కాపాడుకుంటాం. ఒక ప్రజాస్వామ్య దేశం, ఒక బలమైన సంస్కృతి నాగరికత ఉన్న దేశం, ఆర్థికంగా అభివృద్ధికి తార్కాణంగా ఉన్న దేశం, ప్రపంచానికి చాలా రంగాల్లో నాయకత్వాన్ని ఇచ్చే దేశం. మనం ఆలింగనం చేసుకుంటాం. తప్పు చేస్తే తప్పని కొంచెం మార్చుకోవాలని చెప్తాం చేతనాన్ని మేరకు. అంతకుమించి ఎవరికీ శక్తి లేదు. అంచేత తనకు మానని ధర్మం ఏదో ఉండదు. అంతర్జాతీయ సంబంధాల్లో మన దేశ ప్రజలను కాపాడడం కోసం ఈ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంది. అందుకు ప్రధానమంత్రిని, విదేశాంగ మంత్రిని ఇద్దరిని మనసారా అభినందించాలి, మద్దతు ఇవ్వాలి. పార్టీలకు అతీతంగా కొన్ని విషయాలు పూర్తిగా రాజకీయాలను పక్కన పెట్టేయాలి. ఎస్. అండ్ మరొకటి ఓల్డ్ పెన్షన్ స్కీమ్, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఈ దేశాన్ని నాశనం చేయాలని పూనుకుంటే దాన్ని తీసుకురావాలి. తీసుకొస్తామంటున్నారు కదా వాళ్ళు వస్తే. అందుకనే నాకు కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. ఏ పార్టీనైనా కూడా వాళ్ళు చెప్పే మాటలు కాదు, వాళ్ళు ఎంత అందంగా ఉంటారో కాదు కావాల్సింది, వాళ్ళ విధానాలు, వాళ్ళ చర్యలు. దేశాన్ని నాశనం చేసే చర్యలు మీరు చేపడితే దేశం మిమ్మల్ని క్షమించాల్సిన అవసరం లేదు. నా దృష్టిలో మీరు దేశద్రోహులు. ఎందుకు దేశద్రోహులు అంటే, ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో డబ్బులు అక్కడ పెట్టకుండా భవిష్యత్తులో ఇంతెంత ఒటింత పెరిగేటువంటి పెన్షన్లని కేవలం 3% మంది ప్రజలకి, మిగతా 97% చెమటోడ్చి కష్టించే సామాన్య ప్రజల నుంచి పన్నులు కట్టి ఆ డబ్బంతా వీళ్ళకి ధారపోయటం అనేది దేశ ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేస్తుంది. ఇది గుర్తించి వాజ్పేయి ప్రభుత్వంలో అంతకుముందు ప్రభుత్వోద్యోగుల్లో చేరిన వాళ్ళకి పాత పెన్షన్ పద్ధతి కొనసాగుతుంది. ఇంకో 20 ఏళ్ళ దాకా ఉంటుంది వాళ్ళు రిటైర్ అయ్యేదాకా. 2004లో ఈ మార్పు వచ్చింది. 2004 ముందు చేరిన వాళ్ళు 2035 దాకా 40 దాకా ఉంటారు. మంచి వచ్చాడు ఈ దేశం ఆ భారం భరించాలి, మన కర్మ అంతేది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళకు కొత్త పెన్షన్ విధానం ఏర్పాటు చేశారు. ఏం చేశారు? ప్రపంచంలో అన్ని దేశాల్లో చేసిందే మన దేశంలో చేశారు. రేపు పొద్దున మీకు పెన్షన్ కావాలంటే ఇప్పుడే జీతంతో పాటు పెన్షన్ డబ్బు కూడా, ఆనాడు పెన్షన్కి ఇవాళ లెక్కేస్తే ఇవాళ 100 రూపాయలు, ఆనాడు 1000 రూపాయలు అవుతుంది. కాబట్టి ఆ 1000 రూపాయలు మీకు ఇవ్వాలంటే ఇవాళ ఎంత డబ్బు పెట్టా అంత డబ్బు కూడా మీరు బడ్జెట్ నుంచి తీసి వేరే పెట్టండి, ఒక ఫండ్లో పెట్టండి. ఆ వచ్చే డబ్బునే పెన్షన్గా ఇవ్వండి. కానీ రేపటి పిల్లల భవిష్యత్తు నాశనం చేయబోకండి. దీనిలో ఏం తప్పు ఉంది? ఈ దేశంలో 97% మంది ప్రజల ప్రయోజనాలని, ఈ దేశంలో వచ్చే తరం ప్రయోజనాలని కాపాడండి. రేపు పొద్దున 30 ఏళ్ల తర్వాత వాళ్ళు చెల్లించబోయే డబ్బు, పెన్షన్ పన్నుల డబ్బు, ఈవేళ మీరు అనుభవం పొంది ఆ పెన్షన్ కోసం ఖర్చు పెడితే దేశం నాశనం అవుతుందని చెప్పని వాళ్ళు ఏర్పాటు చేశారు. అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి. వాజ్పేయి గారు ప్రారంభించారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దేశమంతా విస్తరింపజేసింది. దీనిలో ఎక్కడ ఏ రకమైన పొరపచ్చు లేదు. ఇప్పుడు ఎట్లాగొట్లా గెలిస్తే చాలు, దేశం శ్మశానైనా పర్లేదు, వల్లకాడైనా పర్లేదు, దేశం సర్వనాశనమైనా పర్లేదు, నాకు గెలిపే కావాలి అంటే దేశాన్నే నాశనం చేసే గెలుపా? ఎవడికి గెలుపు? నెహ్రూ గారు చెప్పేవాడు ఎప్పుడు, ఇఫ్ ఇండియా విన్స్ హూ లూజెస్. దేశమే గెలిస్తే ఓడిపోయేదెవరు? ఇఫ్ ఇండియా లూజెస్ హూ విన్స్. దేశమే ఓడిపోతే గెలిచేదెవరయ్యా అన్నాడు. అంటే దేశం నాశనం పర్లేదు, నేను గెలవాలనుకుంటారా? అంతకంటే దేశద్రోహం కావాలందా? నా దృష్టిలో ముందు వెనక ఆలోచించకుండా దేశ భవిష్యత్తుని నాశనం చేసే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తామని ఎవరైనా సరే, వాళ్ళకి తెలియకపోవచ్చు పర్యవసానం, ఓటిస్తే చాలు చూస్తున్నాం అనుకోవచ్చు, దేశద్రోహానికి తెలియకుండా ఒడిగడుతున్నారు. దాన్ని మాత్రం మనం ఏ రకంగానూ ఆమోదించకూడదు, తిరస్కరించాలి, వ్యతిరేకించాలి. అలాంటి వాళ్ళు ఆ పద్ధతులతో రాజ్యానికి వచ్చి ఆ పనులు చేస్తే ఇక అంతకంటే ఈ దేశానికి ఓటమి ఇంకొకటి లేదు. అండ్ ఆర్టికల్ 370 కూడా మళ్ళీ తీసుకొస్తాం అంటున్నారు. సాధ్యం కాదు. ఓకే సార్. ఇప్పుడు ఓల్డ్ పెన్షన్ ప్రజలకు తెలియదు కాబట్టి డ్రామాలు ఆడొచ్చు, దాన్ని కూడా కట్టడి చేద్దాము. దేశ ప్రజలకు చాలా స్పష్టత ఉంది, ప్రపంచానికి చాలా స్పష్టత ఉంది. ఎస్ సార్.